అతి తక్కువ వడ్డీ రేట్లకే పొందండి పంజాబ్ నేషనల్ బ్యాంక్ హోమ్ లోన్స్, కార్ లోన్స్. జీరో ప్రాసెసింగ్ ఫీ, జీరో డాక్యుమెంటేషన్ ఛార్జెస్. వెంటనే మీ బ్రాంచ్ ని సంప్రదించండి. రైట్, మనం ప్రస్తుతం కాజాగూడ లేక్ దగ్గర ఉన్నాం. మనం ఉన్న ప్లేస్ ఏదైతే ఉంది ఇదంతా బఫర్ జోను. అక్కడ కనబడుతున్న పోల్స్ ఏవైతే ఉన్నాయో అక్కడ వరకు కూడా ఎఫ్టీఎల్ ఏరియా. ఇదంటే ఫుల్ ట్యాంక్ లెవెల్ ఏరియా. అక్కడ వరకు ఫుల్ ఫ్లడ్ వచ్చినా, వాటర్ వచ్చినా అక్కడ వరకు ఫుల్ అయితే ఉంటుంది. ఇప్పుడు మనం ఉన్న ప్లేస్ ఏదైతే ఉండి నిలబడి మాట్లాడుతున్నాం ఇదంతా బఫర్ జోన్. ఎగ్జాక్ట్గా చెరువు ఒకవేళ ఎఫ్టీఎల్ లెవెల్ నిండితే కనుక ఇదంతా ఫిల్ అయ్యే ఏరియా ఇదంతా. సో ఇక్కడ కనపడుతున్న నిర్మాణాలు కానీ ఏదైనా ఇవన్నీ బఫర్ జోన్లోనే ఉన్నాయి. ఈ బఫర్ జోన్లో ఉన్న నిర్మాణాలని హైడ్రా కూల్చేసింది. కానీ వీళ్ళు ఏమంటున్నారంటే మాకు 24 hours టైం ఇచ్చారు, నోటీస్ ఇచ్చిన కానీ 24 hours టైం ఉంది. ఆ టైం కూడా ఇవ్వకుండా సడన్గా వచ్చి ఆకస్మికంగా యుద్ధ వాతావరణంగా కూలగొట్టడం వల్ల మాకు ఆస్తి నష్టం జరిగిందంటూ వాళ్ళు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు, బాధను వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఎందుకంటే కాకపోతే ఒక విధంగా చూసుకుంటే చెరువు ఉన్న కన్స్ట్రక్షన్స్ ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా బఫర్ జోన్లోనే ఉన్నాయి. బఫర్ జోన్లో ఉండడం దీనికి ఇంత లాస్ అవ్వడానికి కారణం. ఒకవేళ ఇవి బఫర్ జోన్లో లేకుండా బయటకు ఉంటే పరిస్థితి వేరేలా ఉండేది. సో ఇప్పుడు అంటే వర్షాలు లేక చెరువు ఖాళీగా ఉంది. మనకు ఇదంతా చెరువు చాలా పెద్దదిగా కనపడవచ్చు. కానీ వన్స్ ఒకసారి వరదలు కానీ ఫ్లడ్స్ వచ్చినా ఏది వచ్చినా మనం ఉన్న ఏరియా కూడా మొత్తం వాటర్తో ఫిల్ అయిపోయే ఛాన్స్ ఉంది. ఎందుకంటే వన్స్ లేకపోతే ఇక్కడ కన్స్ట్రక్షన్స్ చేసి ఇదంతా ఏరియాని మనం కనుక ఫిల్ చేస్తే ఈ వాటర్ ఇళ్ళలోకి వచ్చే అవకాశం ఉంది. లోతట్టు ప్రాంతాలంతా నిండిపోయే అవకాశం ఉంది. ఎలా ఉందంటే కొన్ని ఈ షెడ్లతో పాటు కొన్ని చాలా ఇల్లు కూడా ఈ చుడుచుకుంటూ వచ్చి ఇల్లు కానీ కొన్ని పరిశ్రమలు కానీ కొన్ని హోటల్స్ కూడా ఈ బఫర్ జోన్లోనే ఉన్నాయి. సో వాటి మీద ఎప్పుడు చర్యలు తీసుకుంటుంది హైడ్రా అనేది ఇప్పుడు కొంచెం ప్రశ్నగా మారింది. ఎందుకంటే ప్రతి ఒక్కరు కూడా హైడ్రా మీద అంటున్న మాట ఏంటంటే పేదల వైపే దాడి చేస్తూ ఉన్నారు, డబ్బున్న వాళ్ళ స్థలాలపై దాడి చేయట్లేదు అన్నట్టుగా మాట్లాడుతున్నారు. ఎందుకంటే ఒక విధంగా వాస్తవంగా అనిపిస్తుంది. ఎందుకంటే మామూలు షెడ్లు ఏవైతే ఉన్నాయో ఈ దుకాణాలు ఇవంటే ఫటాఫట్ తీసేశారు. కానీ కొన్ని ఉన్నాయి, కొన్ని భవనాలు ఏవైతే ఉన్నాయో ఇక్కడ కనపచ్చే భవనాలు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా బఫర్ జోన్లోనే ఉన్నాయి. క్లియర్గా కనపడుతుంది. ఎందుకంటే చెరువు ఏరియాలో చెరువు ఎఫ్టీఎల్ పరిధిలోనే ఉన్నాయి ఈ భవనాలు కూడా. ఎందుకంటే చుట్టూ కనపడుతున్నాయి, చుట్టూ ఉన్న చెరువు బౌండరీలోనే ఉన్నాయి ఈ బిల్డింగ్స్ కానీ ఇవన్నీ. సో వీటిని ఎందుకు ఈ హైడ్రా వీళ్ళకి నోటీస్ ఇవ్వడం లేదా, వీళ్ళ జోలికి వెళ్ళడం లేదా, లేకపోతే అవి బఫర్ జోన్ కిందకి రావట్లేదని తీసేశారా, లేకపోతే అవి రావట్లేదా, ఇదో కొన్ని ప్రశ్నలు అయితే చాలా మటుకు ఉన్నాయి. ఎందుకంటే ఇది ఒక్కసారిగా ఏంటంటే చిన్న చిన్న ఈజీగానే తీసేయచ్చు. కానీ ముందుగానే ఇంకొన్ని నిర్మాణాలు ఇక్కడ జరగకుండా ముందుగానే ఇంకొన్ని ఫ్యూచర్లో ఎలాంటి నిర్మాణాలు జరగకుండా అండ్ ఇప్పుడు జరుగుతున్న కన్స్ట్రక్షన్ కూడా ఆపేస్తే ఈ చెరువులనే కాపాడడానికి కొంచెం వీలుగా ఉంటుంది. ఎందుకంటే చిన్న దుకాణదారులు వీళ్ళు తీసేయచ్చు, చిన్న నిర్మాణాలు పేదలు వాళ్ళు తీసేయచ్చు. కానీ వీటిని ఏం చేస్తారు, ఈ బిల్డింగ్స్ కానీ కనపడుతున్న ఇల్లు కానీ హోటల్స్ ఇవన్నీ ఎలా వెళ్తాయి, వీటికి వెళ్ళరా నోటీసు, వీటికి వర్తించదు ఎఫ్టీఎల్ బఫర్ జోన్లో. आपको कितना टाइम दिया या नोटिस दिया, क्या कितना टाइम में दिया, कब को छोड़ दे बोला? तो 31 को शाम को 6 बजे नोटिस दिया, बोला 24 आवर्स के बाद हाइड्रा ला करके तोड़ेंगे। उससे पहले ही सुबह 6 बजे आकर के पूरा सामान भी नहीं निकाले, उसके बाद भी पूरा तोड़ दिया। लेकिन हाइड्रा क्या बोल रहे हैं, ये पूरा बफर जोन में है ये एरिया, उसके लिए तोड़ दिया। ये बफर जोन है ना, इधर क्यों लगा दिया आप साहब? इससे पहले हमारा जो लैंड ओनर था वो ऑलरेडी इधर लेबर कैंप था, उसके अंदर में है। वो मेरे को रेंट पे आज 8 ईयर्स हो गया। 8 ईयर्स से दिया था, हम लोग रेंट पे दे के रह रहा था। हम लोग को क्या मालूम बफर जोन है कि क्या है। ठीक है, आपका शॉप तोड़ दिया, फिर उधर और एक वाइन से सारे शॉप वो छोड़ दिया, आपको कोई को फेंक दिया? वो वाइन्स वाला पता नहीं उधर क्यों उसको छोड़ा, उसको टाइम दिया, हम लोग को टाइम नहीं दिया। हम लोग को टाइम नहीं दिया, हम लोग रिक्वेस्ट किए कम से कम आज 1 दिन दो, उसके बाद भी नहीं दिया। लेकिन आप गरीब हो, आपका तोड़ दिया? हाँ, इसीलिए तो तोड़ा ना, हम लोग छोटे आदमी है, इसके लिए तोड़ के रख दिया। अब क्या बोलते आप गवर्नमेंट से, क्या बोलते? गवर्नमेंट से क्या बोलेंगे, हम लोग क्या बोल सकते हैं। हम लोग कुछ बोलेंगे तब पर भी गवर्नमेंट हम लोग पे दबाव डालेगा, नहीं बोलेंगे तो अपना जा रहा है। कितना लॉस है आपको पूरा? कम से कम 3 लाख। 3 लाख। कोई इधर निकल के किधर डालते फिर? इधर भी नहीं, ऐसे ही रोड पे ही हैं हम लोग, कल से ही यहीं पे हैं, रोड पे ही हैं। आपको ओनर क्या बोल रहे? ओनर क्या बोल रहा है, ओनर भी तो बेचारा उसका भी तो टूटा है ना, उसका भी पूरा उधर खटाल वटाल था, उसका भी इधर सेट था, पूरा टूटा हुआ है। ఇది ఇక్కడ ఉన్న సిచ్యువేషన్ ఏంటంటే బఫర్ జోన్లో ఉంది, ఇదంతా మాకేం ఐడియా లేదు, మాకు
ఇప్పటి నుంచి 8 ఏళ్ల క్రితం నుంచి మేము ఇక్కడ రెంట్కి ఉంటున్నాం, ఈ ల్యాండ్ ఓనర్ మాకు రెంట్కి ఇచ్చాడు ఈ షాప్స్ పెట్టుకోవడానికి. సో మేము గత 8 సంవత్సరాలుగా మేము రెంట్ కడుతూ ఇక్కడ ఉంటున్నాం అని వాళ్ళు చెప్తా ఉన్నారు. సో సడన్గా వచ్చేసి వాళ్ళు హైడ్రానోజ్ వచ్చి కులగొట్టి ఇది బఫర్ జోన్లో ఉంది, ఇది ఏరియా ఏదైతే ఉందో FTL పరిధిలో ఉందని చెప్పి హఠాత్తుగా అంటే నోటీస్ ఇచ్చిన 24 అవర్స్లో మీరు ఖాళీ చేయాలని నోటీస్ ఇచ్చారు. నిన్న మార్నింగ్ ఇవ్వాల్సిన నోటిఫికేషన్ నిన్న ఈవినింగ్ ఇచ్చారంట 4 o'clockకి. అయితే ఇచ్చి 24 అవర్స్ కూడా కాకముందుకే ఎర్లీ మార్నింగ్ మా జేసీబీలతో తీసుకొచ్చి హఠా కూలగొట్టేశారు. అంటే నిన్నైతే సిచ్యువేషన్ ఇంకా దారుణంగా ఉండేది, ఎందుకంటే ఫ్యామిలీస్ అన్ని రోడ్డున పడి ఉన్నాయి. ఇప్పటికీ చూస్తుంటే వీళ్ళ ఫ్యామిలీస్ అన్ని ఇక్కడ ఉన్న షాపులు ఇందులోనే షాప్ నడిపించుకుంటూ ఉన్నారు చాలామంది. కానీ సడన్గా కూలగొట్టేసరికి వీళ్ళు మొత్తం నేల బతుకులా అయిపోయాయి. అందుకే నేల మీదకి వచ్చేసారంతా ఉన్నపలంగా ఖాళీ చేసుకొని జాగాని ఇంకో దగ్గరికి వెళ్ళడానికి ప్రయత్నిస్తూ ఉన్నారు. ఇది కూడా ఉన్న ప్రస్తుతం సిచ్యువేషన్. ఎందుకంటే ఎక్కడ పడితే అక్కడ చిందాబంధనం, అంటే మళ్ళీ ఎందుకు పనికి రాకుండా ఈ షాప్స్ నేలమట్టం చేశారు. ఒకసారి చూసుకుంటే ఇది చెరువు పక్కనే ఉంది, జాగా ఏదైతే ఉందో చెరువు పక్కనే ఉంది, FTL పరిధిలో ఉంది. సో ఇంకా ఇంట్రెస్టింగ్ పాయింట్ ఏంటంటే ఈ చెరువు FTL మెయిన్ బఫర్ జోన్లో అక్కడ ఇంకా పెద్ద పెద్ద నిర్మాణాలు ఉన్నాయి. ఈ నిర్మాణాల పక్కన వైన్స్ ఉన్నాయి, అవేవి డిమాలిష్ చేయలేదు, కానీ ఇలాంటి సడన్గా షాప్స్ మీద పడిపోయారు. సో ఎంత బఫర్ జోన్లో ఉన్న ఆ ఏరియాని కూడా పట్టించుకోవాలి కదా. సో అన్నిటికీ నోటీస్ ఇచ్చి ఒక సర్టన్ టైం పీరియడ్ ఇచ్చి మీకు లాస్ట్ అండ్ ఫైనల్ వార్నింగ్ ఇస్తున్నా అంటూ ఇచ్చి కొలాబ్స్ చేస్తే ఏం కాదు, కానీ నువ్వు హఠాత్ పరిణామంగా ఏదో ఉద్యవాత ప్రాతిపదికనంగా కూల్చేయడం అనేది మనం చాలా బాధ పెడుతుంది అంటూ ఇక్కడ స్థానికులు చెప్తా ఉన్నారు. ఇంకా షాప్స్లో మేము మా సామాన్లు అలానే ఉన్నాయి, మా ఇంట్లో సామాన్లు, మా పిల్లల భవిష్యత్తు అంతా ఇక్కడే ఉంది, ఉన్న పలంగా కూల్చేసి మేము ఎక్కడికి వెళ్తా ఉంటూ కూడా ఇక్కడ స్థానికులు బాధపడుతూ ఉన్నారు. రైట్, చూస్తే ఇప్పుడు చిందరమందరగా పడిపోయిన ప్రతి రేకులు కూడా, ఎందుకంటే ఒక్కసారి మళ్ళీ దేనికి పనికి రాకుండా విధ్వంసం సృష్టించినట్టుగా ఫటా అన్ని కూలగొట్టుకుంటూ వెళ్ళిపోయారు ఈ హైడ్రా అధికారులు, GHMC అధికారులు. కొన్ని చూసుకుంటే ఎందుకు పనికిరావు, ఏది కూడా పనికి రాకుండా అయిపోయిందంటే మొత్తం స్క్రాప్ లాగా కటింగ్ చేసుకొని ఈ సామాన్లను తీసుకొని మోసుకెళ్ళే పరిస్థితి కనపడతా ఉంది. చూడొచ్చు ఇక్కడ ఈరోజు ఇంట్లో పడుకోవాల్సిన ఆయన ఇప్పుడు నివాసం లేక రోడ్డు మీద పడుకునే పరిస్థితి వచ్చింది. అంటే ఏంటి సామాన్లు ఉన్న పలంగా వాళ్ళు కావాల్సిన సామాన్లు మటుకు బయటికి తీసుకొని బయట పెట్టుకొని మిగతావి అలా అందులోనే ఆ శిథిలాల కింద వదిలేసి వేరే ప్లేస్కి వెళ్ళడానికి ప్రయత్నిస్తూ ఉన్నారు. ఎందుకంటే ఏదైతే ఉన్నాయో ఆ ప్లేస్ని కూడా ఖాళీ చేయమన్నట్టు చెప్పినట్టు తెలుస్తూ ఉంది. సో వాళ్ళు ఊటిన ఆ ప్లేస్లన్నీ ఖాళీ చేస్తూ ఉన్నారు. చూడొచ్చు వాళ్ళు వేసుకునే బట్టలు కానీ ఏవైతే ఉన్నాయో కొంచెం చిన్న సామాన్లు వరకు వాళ్ళు బ్యాగ్లలో సర్దుకొని బయటికి తీసుకొచ్చుకోవడం జరిగింది. ఎందుకంటే ఆ రేకుల కింద ఇంకేమున్నాయో శిథిలాల కింద ఏమున్నాయో తెలియట్లేదు. ఎందుకంటే చిన్న బంధం చేసినట్టుగా కనిపిస్తున్న సిచ్యువేషన్. చూడొచ్చు పిల్లలు కూడా ఆ రేకుల మధ్యలో అంత భయం లేకుండా కూడా వాళ్ళు అక్కడే ఉన్నారు. పాపం పిల్లలు కూడా, అంటే సిచ్యువేషన్ ఎలా ఉందంటే తినడానికి కూడా ఏం లేదు, అంతా కొలాప్స్ అయిపోయింది. మేము పెద్ద ఆయన చూడొచ్చు పాపం ఆ రేకులన్నీ క్లీన్ చేస్తూ దాన్ని ఇక్కడి నుంచి ఖాళీ చేయాలి ఎలాగని ఈ సాయంత్రం కల్లా అన్న ఉద్దేశంతో ఆయన ఉన్నాడు. పిల్లలు ఉన్నారు, చాలామంది ఫ్యామిలీస్ ఇక్కడి నుంచి వెళ్ళిపోయారు వేరే చోటికి, కానీ చాలామంది ఇక్కడే ఉండి ఇక్కడే నివాసం ఉంచుకున్న వాళ్ళు మాత్రం ఎక్కడికి వెళ్ళలేక ఈ స్థలాన్ని వదలలేక ఇక్కడే ఉంటూ ఉన్నారు. कुछ भी बात नहीं करने दिया, कुछ भी नहीं करने दिया। हम सोके थे, सुबह में आके पूरा गाड़ी लगा दिया थे, हमको टाइम ही नहीं मिला। कैसा करेंगे, वो इतना सामान था हमारा, कुछ भी हम बाहर के लोग हैं, वो कुछ भी टाइम ही नहीं दिया। बोलने गए तो कुछ भी नहीं, हमारा नहीं सुनेंगे बोले। आपका नोटिस कब दिया? हाँ, नोटिस हमको मालूम ही नहीं। यहाँ पे पूरा कॉलोनी बना था, हम लेबर लोग थे यहाँ पे लेबर लोग सब थे, लेकिन किसी की बात नहीं सुना। वो हमारा सामान भी नहीं निकलने दिया। वो सुबह में आके पूरा तोड़ फोड़ कर दिया। देखो कैसा पूरा हमारा भंगार हो गया। अब हमारी फैमिली किधर है? फैमिली मेरी बीवी उधर है, बैठी है। सब रोड पे बैठ के पूरा रोड पे यहाँ पे तो पूरा भर के था। सुबह ने क्या फिर इधर उधर कहाँ पैसा नहीं था, कुछ भी नहीं था, किधर किधर चले गए पता नहीं चला। हमारे पास पैसा नहीं था, इधर हम रुक गए। ठीक है, आपका तो शॉप पूरा तोड़ गया, फिर उधर क्यों छोड़ दिया? उधर कौन सा उधर दूसरा भी शॉप्स है ना, वो देखने के वो शॉप्स दिख रहे हैं, वो कोई वाइन्स दिख रहे हैं शॉप, वो बफर जोन में नहीं आया। वो भी थे ना उधर, हम इधर ही रहते थे। सब आपका ये तोड़ दिया? आपका नहीं, पूरा ये उधर हमारा ये मालिक है ना इधर का, ये पूरा भी तोड़ दिया हुआ। हम यहाँ पे उसके यहाँ पे रहते थे। अब रेंट में ले लिया और काम कर लिया? नहीं, रेंट पे रहते थे यहाँ पे, बहुत साल से रह रहे हम, 3 साल हो गए। अब ये क्या हो गया पता नहीं। इसका ओनर क्या, नाम क्या है उसका? अभी वो बुड्ढा पटेल है यहाँ का ओनर, नहीं क्या, उसका भी तो कुछ नहीं बोला। वो भी तोड़ने तो बोला, तोड़ दिया, चुपचाप बैठे रहे। सुबह आए, उसका भैंस था, कितने भैंस थे, वो 50 लाख के भैंस थे। सुबह नहीं लेके जाता, गाड़ी पकड़ के लेके जाता बोला, ऐसे कर। हाँ, చూసే వీళ్ళు చెప్తున్నారు మాకు ఎటువంటి
చెప్పలేదు కొంతమంది టైం ఇవ్వలేదు మాకు కొంచెం టైం ఇస్తే మేము కొంచెం ఖాళీ చేసి తీసేట వాళ్ళం సామాన్లు, కానీ మాకు సమయం కూడా ఇవ్వలేదు. ఉన్న పొలంగా కూలగొట్టారు. ఒక 2-3 గంటలు టైం ఇచ్చినా మేమంతా ఖాళీ చేసుకుంటాం అని చెప్పినా కూడా వినకుండా కూలగొట్టారు అంటారు. చూడొచ్చు పాపం పిల్లలు వాళ్ళందరూ ఎలా తింటున్నారు. వాళ్ళంటే వాళ్ళ సామాన్లు కూడా ఎక్కడ ఏమున్నాయో తెలియట్లేదు. వాళ్ళ పిల్లలు కానీ బట్టలు వాళ్ళు ఏమేమి పడిపోయినా ఎక్కడో కనబడలేదు. స్టార్టింగ్లో హైడ్రా ఉన్నప్పుడు ఆకస్మిక దాడులు విజృంభించిన యుద్ధము ఇప్పుడు ఎందుకంటే సైలెంట్ అయింది. ఓన్లీ రంగనాథ్ గారు చెప్పారు పేదల జోలికి వెళ్ళాం, వాళ్ళు కట్టుకునే ఇళ్ళ జోలికి వెళ్ళామని. సో ఇప్పుడు ప్రస్తుతం అదే కనపడతా ఉంది. ఎందుకంటే ఏదైతే పేదలు ఉన్నారో వాళ్ళ ఇల్లులు వాటే కొలగొడుతున్నారు తప్ప పెద్దవాటి జోలికి ఎక్కడ వెళ్ళలేదు. బఫర్ జోన్లు ఇట్లా ఏరియాలో ఉన్న వాటికి. సో వన్స్ మీరు క్లియర్ చేయాలి అనుకుంటే ప్రతిదీ బఫర్ జోన్ లెఫ్ట్ ఏదో ఉందో అది క్లియర్ చేసేయండి. అంతేగాని పేదల్ని కూల్చొద్దంటూ కూడా ఇక్కడ స్థానికులు ఏదైతే ఉన్నారో ఇల్లు కోల్పోయిన వారు ఎవరైతే ఉన్నారో వాళ్ళు వ్యాపోతూ ఉన్నారు. ఇది ఇక్కడ ఉన్న సిచ్యువేషన్. కాజగూడ లేక్ దగ్గర మొత్తం యుద్ధ వాతావరణం లాగా కనపడతా ఉంది. మొత్తం ఇక్కడక్కడ చిల్లాబందరు చేసిన సామాన్లతో కనపడతా ఉంది. కెమెరామెన్ శివతో పవన్ వాయుదేవ్, కాజాగూడ. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.